కాచి కాపాడి ఉన్నాడు. అందుకే దేవునికి కోట్ల కొలది స్తోత్రాలు. మరి నా డెలివరీ డేట్ డిసెంబర్ 8కి ఇచ్చారు. మరి ఏ సమయం ఎలా ఉంటుందో తెలియదు కనుక మీరందరూ నా కొరకు భారంగా ప్రార్థించండి. మరి చక్కగా డెలివరీ అయ్యి మరి ఇద్దరము మరి మందిరంలో మరలా మేము ఉండాలని, అలాగే మరి రేపు సాయంత్రం 6:30కి మరి నా గృహం నందు స్తుతి కూడిక పెట్టుకోవాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి సంఘమునంతా మీ అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నాము. మీరందరూ కుటుంబంతో సహా మరి మా కుటుంబంలో ఒక స్తుతి కూడికి రావాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ప్రార్థన అనంతరము మీ అందరికీ ప్రేమ విందు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాలేని వాళ్ళు కూడా తెలియచేయండి. మీరందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ మరి ప్రార్థనకి రావాల్సిందిగా మరి ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? చిన్న సాక్ష్యం చెప్తాను. చిన్న బుజ్జికి బాగాట్లేదు, జ్వరం బాగా వస్తుంది తగ్గుతుంది, బాగా ఇబ్బంది పడుతున్నాడు. మొన్నటి నుంచి 10వ తారీఖు నుంచి ఆ నైట్ వచ్చింది, బాగా 6వ తారీఖు నుంచి జ్వరం వచ్చింది బాగా. వాళ్ళు కొంచెం ప్రార్థన చేయండి. కొంచెం గాలి చాట్లుగా అది వస్తుంది, తగ్గిపోతుంది, వస్తూ పోతూ వస్తుంది. దేవుడు ఆ బిడ్డనుందు ప్రార్థనలు ఎదుగుతుంటే ఏదో ఒకటి ఆటంకపరుస్తున్నట్టు బిడ్డల మీద, కుమారుడి మీదకి అది సాతాను గాలిగా వస్తున్నాడు. మీరు గట్టిగా ప్రార్థన మీరు చేయండి. ఆ బుజ్జి గురించి, ఆ జ్వరం నుంచి విడుదల దయచేయాలని ప్రార్థనలో పెట్టాలని మీరు ప్రార్థనలో మీరు పెట్టాలని ప్రతిదినము మీ మీ ప్రశ్నలకు ప్రార్థన, మా కుటుంబం గురించి, సేవ గురించి ఇంకొన్ని బలంగా ప్రార్థన చేయాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు ప్రభా. అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా పితరుల తండ్రి, నీకు వందనాలు, సూత్రాలు ప్రభా. ఇప్పటి వరకు పాటలతోనూ ఆసీనుడైన యెహోవా దేవా, యేసయ్యా నీకు వందనాలు నాయన. ఆరాధనలోనూ మాతో తోడుగా ఉన్నందుకు లెక్కలేని సూత్రాలు ప్రభా. నాయన అలాగే నేను సాక్ష్య నిమిత్తము నాయన వారు చెప్పిన సాక్ష్య ప్రతి ఒక్క కుమార్తెను వాళ్ళు గ్రహించినందుకు లెక్కలేని సూత్రాలు ప్రభా. వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి విడుదల దాయిచ్చే తండ్రి నీకు వందనాలు. బలపరచండి, స్థిరపరచండి తండ్రి నీకు వందనాలు, సూత్రాలు. అవును ప్రభా, చిన్న జ్ఞాపకం చేసుకో. దారి తప్పిపోయి వెళ్తుండగా ప్రభా, దారి మధ్యలో మీరు వదలక ప్రభా, పట్టుకొని మళ్ళీ తండ్రి మీ మందిరంలోకి లాక్కి రండి తండ్రి నీకు వందనాలు, సూత్రాలు ప్రభా. మాటలు నాయన మనుషుల మాటలు వినకపోవచ్చు కానీ ప్రభా, మీరు పట్టుకుంటే అది సమస్తము సాధ్యమే తండ్రి నీకు వందనాలు, సూత్రాలు. ఆ చిన్ని కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నీకు వందనాలు, సూత్రాలు. అలాగే ప్రసన్నాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. బలహీనంగా ఉన్నది బలపరచండి, స్థిరపరచండి తండ్రి. సుఖమైన కానుపు ఆ బిడ్డకు దయచే ప్రభా. ఏ పిరిగితనం రానియకుండా తండ్రి మీరే ధైర్యపరచండి తండ్రి నీకు వందనాలు, సూత్రాలు ప్రభా. అలాగే ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆయన పీటర్ పాలు జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆ జ్వరం నుండి విడుదల దయచే తండ్రి నీకు వందనాలు, సూత్రాలు. నువ్వే సంపూర్ణ ఆరోగ్యం ఆ బిడ్డకు దయచే తండ్రి నీకు వందనాలు. ఆయన ఇప్పుడు వాక్యం చెప్పుచుండగా నా నోరుని నీ బోర్లా వాడుకో ప్రభా నీకు వందనాలు, సూత్రాలు. నా తల వెంట్రుకలు నరకాల పాదం వరకు ముట్టి స్వస్థపరచండి నీకు వందనాలు, సూత్రాలు. వాళ్ళకి కావలసిన ఆహారం దయచే తండ్రి నీకు వందనాలు, నీకే సూత్రాలు తండ్రి. ఈ చిన్ని ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని రానున్న యేసు నామములో, పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు. ఎవరో తప్ప ఎన్ని చెప్పమని జాగ్రత్తగా వినండి, మాటలు మాట్లాడమాకండి. హల్లెలూయా. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా?